వెల్కమ్ టు పాపులర్ టీవీ గోదావరి. ఇప్పుడు మనతోటి రాజకీయ విశ్లేషకులు పురుషోత్తం రెడ్డి గారు ఉన్నారు. పురుషోత్తం రెడ్డి గారు, ఇప్పుడు జక్కంపూడి రాజా పార్టీ మారచ్చు అనేది కొంత ప్రచారం జరుగుతోంది. దాన్ని జక్కంపూడి రాజా గారు ఖండించారు కూడా. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులు కొంతమంది, అంటే వైఎస్ఆర్సీపీని అంటిపెట్టుకుని ఉన్న వాళ్ళని కూడా పార్టీ మారచ్చు అనే ప్రచారం జరగడానికి, సాధారణంగా ఓడిపోయిన ఏ పార్టీ నుంచి అయినా వలసలు ఉంటాయి. నేచురల్గా ఓడిపోవడం, డిసప్పాయింట్. అందులో జగన్ గారు ఘోరంగా ఓడిపోయారు. ఆ రీత్యా కొంత నిజానికి ఎక్కువ ఉండాల్సింది వలసలు, కానీ అంత లేదు. దానికి రెండు కారణాలు. ఒక కారణం, తెలుగుదేశం పార్టీ భారీ విజయాన్ని సాధించి వాళ్ళ బస్సు ఓవర్ఫుల్ అయిపోయింది. అది ఇంకా ఆడ వేణులను చేతులు కట్టుకుని నిలబడాల్సింది తప్ప ఆడ ఏం ఉండదు. అందులో మూడు పార్టీలు, ఎవరైనా ఇంకో ఓడిపోయిన పార్టీని గెలిచిన పార్టీ ఎందుకు పోతారు? ఆడేదో మంచి అవకాశాలు ఉంటాయనే కదా. అదేం కనపట్ల. ఎందుకంటే వాళ్ళు 164 గెలిచిపోయినారు. వాళ్ళకి దాన్నట్టు బీజేపీ, జనసేన ఇంకా వాళ్ళు కాదు క్యూ లైన్లో ఏమైనా నిలబడుకోవాలి. ఆ రీత్యా కష్టం. రెండోది, జగన్ గారు మళ్ళీ గెలుస్తారనే ప్రచారం జగన్ గారి కన్నా వాళ్ళు ఎక్కువ చేస్తున్నారు, ఛానల్స్ కానివ్వండి. ఈ రీత్యా మళ్ళీ కాన్ఫరెన్స్ రావడం ఎక్కువ మంది పోవట్లేదు. ఫస్ట్ పాయింట్. అయితే మీరు జక్కంపూడి రాజా గారికి సంబంధించిన వరకు వారి కుటుంబంతో రాజశేఖర రెడ్డి గారి కుటుంబం అనుకున్న అనుబంధం చాలా గొప్పది. మీకు గుర్తుంటే మీకు ఐడియా ఉంది కాబట్టి, జక్కమూడి రామ్మోహన్ రావు గారు హాస్పిటల్లో మంత్రి, ఆయన చనిపోయేంత వరకు మంత్రిగా ఉన్నారు. అప్పుడు జరిగిన ప్రచారం ఏంటంటే, నాకున్న సమాచారం ప్రకారం ఆయన సౌకర్యాల కోసమే మంత్రిగా కొనసాగించాడు అనేది కూడా జరిగింది. అప్పుడు అంటే మంత్రిగా క్యాబినెట్ ర్యాంక్ ఉంటే ఆయన ఆరోగ్యం హెల్ప్ చేయడానికి బాగుంటుందనే అంత చర్చ నడిచింది ఆ రోజు. ఆయన చనిపోయేంత వరకు మంత్రిగా కొనసాగాడు. అంటే ఆ కుటుంబంతో రాజశేఖర రెడ్డి గారికి ఉన్న అనుబంధం అలాంటిది. అయితే అందరూ విజయలక్ష్మి గారు, హరీష్ గారు, అయితే ఆ తర్వాత చాలా మంది రాజశేఖర రెడ్డితో అనుబంధం ఉన్న కేవీపీ లాంటి వాళ్ళు దూరం అయినారు. కానీ వీళ్ళు అట్టే కంటిన్యూ అవుతున్నారు. పెద్దిరెడ్డి గారు వీళ్ళందరూ, కొన్ని కుటుంబాలు కంటిన్యూ అవుతున్నాయి, కొన్ని కుటుంబాలు వెళ్ళిపోయినాయి. కంటిన్యూ అయిన కుటుంబాలు ఎక్కడ డ్రాప్ కావట్లేదు. అయితే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, అటోలో ఒకరితో విజయసాయి రెడ్డి గారు కూడా వెళ్ళారు అనుకోండి. ఇక్కడికి వచ్చే రాజా గారు పోరని నేను ఎందుకు అనుకుంటున్నానంటే, పాత అనుభవంతో పాటు మీకు గుర్తుంటే ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత చాలా తీవ్రంగా ఆయన ధనంజయ రెడ్డి గారిని విమర్శించారు. పరుష పదజాలం కూడా వాడాడు. పరుష పదజాలం వాడాడు. మా పదాలు వాడలేం కానీ బస్సు ధనంజయ రెడ్డి గారిని అనుకుంటా కదా, చాలా తీవ్రంగా మాట్లాడాడు. ఇంకా పనికిమాలి పెద్ద పదం వాడాడు ఆయన. ఆ రేంజ్ లో మాట్లాడిన తర్వాత కూడా ఆయన యూత్ ప్రెసిడెంట్ అయినాడు. అంటే దీన్ని బట్టి ఆయన ఆవేదనని వ్యక్తం చేశాడు. ఆ ఆవేదనలో కూడా అధికారుల్ని తిప్పాడు. చుట్టుపక్కల వాళ్ళు ట్రాన్స్ లో పెట్టేశారు మా నాయకుని జగన్ని అని చెప్తూ జగన్ పట్ల అత్యంత విశ్వాసాన్ని ఆ రోజు కూడా ప్రదర్శించారు. ఆ రోజు ఏమనుకున్నామంటే, నేచురల్ గా నెంబర్ 1 పర్సన్ విమర్శించకుండా మిగతా వాళ్ళని విమర్శిస్తూ ఉంటారు. ఇది టాక్టీస్ ఏమనుకున్నాను నేను కూడా. బట్ ఆ తర్వాత ఆయన యోజన అధ్యక్షుడు చేయడం ద్వారా అది టాక్టీస్ కాదు, ఆయన హోల్డ్ హార్టెడ్ గా మాట్లాడినాడు, వీళ్ళు కూడా ఆయన హోల్డ్ హార్టెడ్ గా చూస్తున్నారు అనిపించింది నాకు. కాబట్టి ఈ రెండు కారణాలు ఇచ్చారు. వాళ్ళ కుటుంబ అనుబంధం కొనసాగడం, ఆయన అంత తీవ్రంగా విమర్శించినా కూడా ఆయన ఓన్ చేసుకున్న తీరు, ఇవన్నీ చూసినప్పుడు నాకున్న అవగాహన మేరకు జక్కంపూడి రాజా గారు వెళ్ళరు. అసలు గోదావరి జిల్లాలో అసలు వెళ్ళరు. ఎందుకంటే గోదావరి జిల్లాలో చాలా ఓవర్ఫ్లై వాళ్ళ కొట్టుకుంటున్నారు. ఇప్పుడు జనసేన, తెలుగుదేశం పార్టీ వాళ్ళే కొంత ఆడాడ ఘర్షణలు జరుగుతున్నాయి. వీళ్ళు పోయి ఆడేం చేస్తారు? అందులో పవర్ఫుల్ కుటుంబం, మంచి భవిష్యత్తు ఉన్న కుటుంబం. రేపు జగన్ గారు అధికారంకి వస్తే జక్కంపూడి రాజా గారికి మంచి భవిష్యత్తు ఉంటుంది. ఈ కారణాలు ఇచ్చా రాజా గారు వెళతారని నేనైతే అనుకోవట్లేదు. ఓకే, అంటే కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఆయన ఇంత యాక్టివిటీస్ చేసిన, నియోజకవర్గంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసినా కూడా అక్కడ కూటమి వల్ల ఘోర పరాజయం పాలైన పరిస్థితి. ఆయన లాస్ట్ మినిట్ దాకా గెలుస్తామనే అభిప్రాయంలోనే ఉండేవారు. అయితే వైఎస్ఆర్సీపీ నుంచి మళ్ళీ అప్పటిదాకా ఆయన ఉంటే అక్కడ పరిస్థితులు ఎలా ఉండే అవకాశం ఉంది? గోదావరి జిల్లాలో కూటమి, జనసేన ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది కదా గోదావరి జిల్లాలో. పవన్ గారు, బేసిక్ గా నాకు అర్థమైంది, మేము రాయలసీమలో ఉన్న, కోస్తాలో ఉన్న ప్రజల్లో ఒక సార్వజనీనమైనటువంటి మార్పు ఏం కనపడిందంటే, ఈ ప్రభుత్వం పోవాలి అని సార్వజనీయం కనపడింది. బట్ తెలుగుదేశం పార్టీ ఆటోమేటిక్గా దాన్ని అందుకునింది. దీన్ని బట్టి చూసినప్పుడు ప్రజల్లో పొలిటికల్ నెగిటివిటీ వచ్చేసిన తర్వాత ప్రాంతాలు అనేది ఉండదు, కొంత ప్రభావితం ఉండొచ్చు. ఇప్పుడు అదే గోదావరి జిల్లాలో గతంలో తెలుగుదేశం పార్టీ, వైసీపీ బాగా గెలిచింది. ఏకంగా పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయారు కదా భీమవరంలో. అది తెలుగుదేశంతో పొత్తు అని అంటున్నారు, తెలుగుదేశంతో లేకపోవడం అంటున్నారు. కానీ అట్లా ఉండదు రాజకీయంగా. ఖచ్చితంగా నేను అంటుంది, రాజకీయ మార్పులు ఈ ప్రభుత్వం వద్దు అని కోరుకుంటే, కడప జిల్లాలో ఎన్ని ఓడిపోయింది వైసీపీ? ఫస్ట్ టైం బహుశా హిస్టరీలో
మెజారిటీ తెలుగుదేశం సాధించింది. రామారావు గారు కూడా సాధించలేకపోయారు. అంటే ఒక వ్యతిరేకత వచ్చేసిన తర్వాత అభ్యర్థులను కూడా చూడట్లేదు. మా తిరుపతిలో జనసేన ఎమ్మెల్యే, బట్ ఆయన చిత్తూరులో ఆ రోజు వరకు తెలుగు వైసీపీ ఎమ్మెల్యే. ఆయన పార్టీ మారిన వెంటనే గెలిచారంటే అర్థం ఏంటి? వైసీపీని వద్దనుకున్నారు ప్రజలు. కాబట్టి బిహేవియర్ ఆఫ్ పాలిటిక్స్, తర్వాత అవేర్నెస్, ఇవన్నీ రీత్యా ఖచ్చితంగా వైసీపీ పట్ల బాడీ లాంగ్వేజ్ కావచ్చు, అనేక కారణాల రీత్యా వాళ్ళు వ్యవహరించిన తీరు కావచ్చు, ఎమ్మెల్యేల బిహేవియర్ కావచ్చు, ఇవన్నీ పని చేసినాయి. నేను ముందు ఒక కారణం చెప్పాను కదా. ఇప్పుడు రాజానగరం కాన్స్టిట్యున్సీలో ఆల్రెడీ బత్తుల బలరామకృష్ణ గారు జనసేన నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇటువంటి సందర్భంలో రాజా గారు పార్టీ మారచ్చు, జనసేనలోకి వెళ్ళొచ్చు అనేది అంటే కార్యకర్తల్లో అయోమయాన్ని సృష్టించే ప్రయత్నం అని భావించాలి. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఖచ్చితంగా అక్కడ ఓడిపోయిన తర్వాత వెళ్తారనే ఒక అనుమానం. జనసేన గురించి కానీ కానీ వాళ్ళు ఎదగాలని కోరిక ఉంటుంది. గోదావరి జిల్లాలో వాళ్ళకి ఒక మంచి అవకాశం కాబట్టి ఈ రెండు కారణాల రీత్యా ఏమైనా జరగచ్చేమో అనే ప్రచారం కూడా ఒకటి వస్తుంది. బట్ రాజా గారి వయసు, రాజా గారికి జగన్ గారితో ఉన్న అనుబంధం రీత్యా, నైతికత వాడిని పక్కన పెడితే భవిష్యత్తు రీత్యా కూడా వాళ్ళకని ఇది బెటర్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రిన్సిపల్ స్టాండ్ ఏం తీసుకున్నాడు? సుదీర్ఘకాలం తెలుగుదేశంతో సావాసం చేయాలని నిర్ణయించుకున్నాడు. వన్స్ సావాసం చేసుకోవడం అంటే తెలుగుదేశమే కదా ముఖ్యమంత్రి అనివార్యంగా. ఈయనకి వస్తే 1-2-3 మంత్రి పదవులు వస్తాయి. కాబట్టి ఇంకా ఆడ ఎంత ఉంది ఎదగడానికి జక్కంపూడి రాజా గారికి? అదే వైసీపీలో తను ఉంటే అనేక కారణాలు ఇస్తే బెటర్ ఫ్యూచర్ ఉంటుంది. ఏ రాజకీయ నాయకుడైనా, కవిత ఆయన 60-70 ఏళ్ళ వయసు కాదు, చాలా యంగ్. కాబట్టి ఒకసారి కావచ్చు 2 సార్లు ప్రతిపక్షంలో ఉన్నా కూడా రేపు మంచి అవకాశం, మంచి ఫ్యూచర్ జనసేనలో ఉండేదానికన్నా వైసీపీలో ఉంటుంది. ఈ కారణం రీత్యా ఒక దూరదృష్టి కలిగిన యువ నాయకుడిగా ఆలోచిస్తే కూడా ఇట్లా ఆలోచిస్తాడు.